జూడాలతో మంత్రి మల్లి భట్టు విక్రమార్క చర్చలు సఫలం. ప్రభుత్వ హామీ ఇవ్వడంతో సమ్మెపై వెనక్కి తగ్గిన జూడాలు. ప్రతి నెల 15వ తేదీలోపు స్టైఫండ్ విడుదల చేస్తామన్న మంత్రి దామోదర. 2 నెలల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్న జూడాలు. మంగళగిరిలో నేను చేసిన పొరపాటు అదే అన్న నారా లోకేష్. నిన్నటితో ముగిసిన లోకేష్ యువగలం పాదయాత్ర. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన టీడీపీ అగ్రనేత ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తారని స్పష్టీకరణ. కేటీఆర్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కౌంటర్. సిద్ధరామయ్య మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేసిన కేటీఆర్. అది ఫేక్ వీడియో అన్న సిద్ధరామయ్య. బీజేపీకి నిజమైన బి టీం బీఆర్ఎస్ అని విమర్శ. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారన్న పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారంటూ హామీ. ఆటో వాళ్లు తమ సోదరులేనంటూ వ్యాఖ్య. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో సీఎం అధికార నివాసం. ఇటీవలే ఈ నివాసాన్ని ఖాళీ చేసిన కేసీఆర్. తొలిసారి నివాసాన్ని సందర్శించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు సిబిఐ చేత విచారణ చేర్పించాలంటూ హైకోర్టులో పిటిషన్. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు. బిగ్ బాస్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలవడంపై శివాజీ స్పందన. బిగ్ బాస్ గొప్ప అనుమతిని ఇచ్చిందంటూ శివాజీ వ్యాఖ్యలు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే విజేతను నిర్ణయించారని వ్యాఖ్య. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడం సంతోషంగా ఉందన్న శివాజీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న బీజేపీ నేత రఘునందన్ రావు. ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారంటూ వ్యాఖ్య. 2008లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగినట్లు వెల్లడి. నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారన్న బీజేపీ నేత రఘునందన్ రావు. లోక్సభలోకి దుండగుల చొరబాటుపై దద్దరిల్లుతున్న పార్లమెంట్. ఇప్పటి వరకు 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. ఈ రోజు ఫరూక్ అబ్దుల్లా, శశిధరూర్, మనీష్ తివారీ తదితరులు సస్పెన్షన్. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపు. ఢిల్లీ నుంచి వచ్చేయాలంటూ ఆదేశాలు. పార్లమెంట్ లో గందరగోళం నేపథ్యంలో మెసేజ్. పార్టీ ఎంపీలతో విడివిడిగా భేటీ కానున్న కేసీఆర్. ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా రేవంత్ కు ఇది 2వ టూర్. పార్టీ చీఫ్ ఖార్గేతో పాటు సోనియా, రాహుల్ ను కలవనున్న సీఎం. ప్రధానంగా కేబినెట్ విస్తరణపైనే చర్చ జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచే లోక్సభ బరిలో ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ. దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్. ఈసారి మెజారిటీ స్థానాల్లో జెండా ఎగరవేయాలంటూ యోచన.